ఫ్రెండ్స్, ఇదిగో మా అమ్మ మా నాన్న, అదిగో మా పెద్దక్క, ఇంటికి పెద్ద ఆమె చీరలు తీసుకొచ్చింది పెట్టడానికి. మా పెద్దక్క ఎప్పుడు సంక్రాంతికి మాకు చీరలు పెట్టుద్ది. అదిగో మా అమ్మ చేతిలో ఉన్నాయి. మా అక్కకి, నాకు, ఇంకొక అక్కకి, ముగ్గురు అక్క చెల్లెళ్ళం మేము. ఇక మా నాన్న ఎప్పటికి కూడా పని చేస్తాడు. అందుకే మేము కూడా కష్టంగా పని చేస్తాం. ఎప్పుడైనా సరే మా నాన్న ఇప్పటికి కూడా పని చేస్తాడు. మా నాన్నకి ఎన్నో తెలుసా, 90 సంవత్సరాలు అయినా కానీ ఎప్పటికి కూడా గడ్డి తీసుకొస్తాడు. ఇక మా అక్క అదో చెంబులతో నీళ్ళు ఎందుకు పట్టుకుందో తెలుసా? ఈరోజు మా తాతయ్య వాళ్ళకి, మా నాయనమ్మ వాళ్ళకి, అందరికీ మా అమ్మ వాళ్ళు బట్టలు పెట్టుకుంటున్నారు. సంక్రాంతి కదా, కొత్త సంవత్సరం కదా, అందుకని పెట్టుకోవాలని పెట్టుకుంటున్నారు. ఇక వాళ్ళని కూడా చూపించానా? ఇక పొంగళ్ళండి బట్టలు పెట్టుకుంటున్నారు. నేను పెట్టుకోదనుకో బాకండి, మా ఇంట్లో నేను పెట్టేసా, చూపిస్తా అది కూడా మీకు. ఇక ఇట్లా పెట్టేశారు. బట్టలు తెచ్చుకొని బట్టలు పెట్టుకొని కొబ్బరికాయలు అన్నీ పాయసాలు. మా అమ్మ ఇంట్లోకి కొంచెం నడవలేదు కాబట్టి ఇక బయట పెట్టుకోవడానికి బయట పెట్టేశారు. మా అక్క పెట్టుద్ది, ఎందుకంటే మేము మగపిల్లలనే కదా, ఆడపిల్లలమే అందరం. అయినా కానీ అన్నీ మా అక్క చేస్తుంది. మాకు బట్టలు కూడా సంక్రాంతికి ఎప్పుడైనా సరే బట్టలు పెట్టాల్సిందే. మాకు కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు మా అక్క బట్టలు పెట్టుద్ది. ఎప్పుడే కలిసింది, ఎప్పుడైనా పెట్టుద్దాం. చూడండి, నేను మా ఇంట్లో దీపారాధన చేసుకొని స్వామివారి పెట్టుకుని నేను కూడా మా అమ్మాయికి పెట్టుకున్నా. ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇల్లు దగ్గరికి వచ్చా. మా అమ్మని వాళ్ళకి వచ్చాను, రాత్రి రాలా మా అమ్మ దగ్గరికి, అందుకే నేను ఇప్పుడు వచ్చా. చూడండి ఒకసారి, ఇద్దరికి పెట్టుకున్నా. ఇంకా మా అమ్మ మా నాన్న ఇంకా కొబ్బరికాయ కట్టంగా మా నాన్న వస్తున్నాడు. అది మా అక్క పిలుస్తుంది. ఇంకంతేనండి, బాయ్ ఫ్రెండ్స్.